హాయ్ హాయ్. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో కన్నా మీరు చూసినట్లయితే మీకు జావా గురించి ఫుల్ క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు వీడియోని ఇమీడియట్గా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ గట్టి కొట్టి గుద్దేసేయండి. సో ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి జావా రోడ్ మ్యాప్. సో జావా నేర్చుకుంటే మనం ఏం అవ్వచ్చు అండ్ అదేవిధంగా లైక్ జావాలో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అండ్ శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అండ్ అదేవిధంగా ఫ్రీ రిసోర్సెస్ ఎక్కడ దొరికితే కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మిస్ చేయకుండా లైక్ మొత్తం కూడా చూడండి. ఫస్ట్ జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో ఎవరెవరు నేర్చుకోవచ్చు అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు, కానీ మీకు ప్రీవియస్గా సి లాంగ్వేజ్ వచ్చుంటే జావా నేర్చుకోవడం ఈజీ అవుతుంది. ఎందుకంటే జావా సింటాక్స్ కొంచెం కఠినంగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ కూడా నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ సి లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు ఏమవుతుందంటే ఈజీ అవుతుంది. ఇన్ కేస్ సి లాంగ్వేజ్ మీరు ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే మన ప్లేలిస్ట్లో 10 hours కంటెంట్ ఉంటుంది, అక్కడ నుంచి నేర్చుకోండి. అది నేర్చుకొని వచ్చి జావా నేర్చుకున్నట్లయితే మీకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. సో జావాలో మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే, మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ ఐడిఈని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? దానికన్నా ముందు మీరు ఏం చేయాలంటే జావా డెవలప్మెంట్ కిట్ అని ఉంటుంది, దాన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను మన ప్లేలిస్ట్లో జావా ప్లేలిస్ట్లో పెట్టినా, అది వెళ్ళి చెక్ చేయండి. మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతకి మీకు నచ్చిన ఐడిలో మీరు చేసుకోవచ్చు. ఎక్లిప్స్లో చేసుకోవచ్చు, విఎస్ కోడ్లో చేసుకోవచ్చు, లేకపోతే మీరు నోట్ ప్యాడ్లో చేసుకోవచ్చు, ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు కోడ్. ఓకేనా? సో లైక్ ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎట్లా రాయాలో నేర్చుకోవాలి. ఒకవేళ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ మీకు రాయడం తెలిసింటే మీకు ఫస్ట్ ఒక స్టెప్ అనమాట. సో దాన్ని ఫస్ట్ ప్రోగ్రామ్ అంటారు అనమాట. సో మీరు అట్లయితే లైక్ ఫస్ట్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎట్లా చేయాలనేది చూడండి. దాని తర్వాత ఏం నేర్చుకోవాలంటే మీరు బేసిక్గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ ఇట్లా రావాలి. సింటాక్స్లోకి వచ్చి లైక్ డేటా టైప్స్ అంటే ఏంటివి, వేరియబుల్స్ అంటే ఏంటివి, కామెంట్స్ అంటే ఏంటివి, ఇవి కంప్లీట్ చేయండి. దీని తర్వాతకి ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ రండి. కంట్రోల్ స్టేట్మెంట్స్లో మీరు లైక్ ఎలా అంటే కండిషన్ స్టేట్మెంట్స్ అంటే ఏంటివి, లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటివి, బ్రేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటివి, ఇవి కంప్లీట్ చేసేయండి. సో ఇంతవరకు అయితే మీకు పర్ఫెక్ట్గా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇవి కంప్లీట్ అయిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఫంక్షన్స్లోకి వచ్చేసేయండి. సో ఫంక్షన్స్ కూడా లైక్ మంచిగా నేర్చుకోండి. ఇవి లైక్ ఇంతవరకు మీరు బేసిక్ సింటాక్స్ అయితే కంప్లీట్ చేసి ఉంటారు, వీటిని ప్రాక్టీస్ చేయండి. లైక్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ప్రైమ్ నెంబర్స్ కానీ, ఈవెన్ నెంబర్స్ కానీ, ఆడ్ నెంబర్స్ కానీ, ఫ్యాక్టోరియల్స్ కానీ, సో చిన్న బ్యాంకుకి సంబంధించిన ఐటెమ్స్ సంబంధించిన చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కానీ అట్లాంటివి అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఊప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీరు ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే అంటే క్లాస్, ఆబ్జెక్టు, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజము, డేటా అబ్స్ట్రాక్షను. ఓకేనా? సో వీటి మీద బాగా ఫోకస్ చేయండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఊప్స్ చేసినప్పుడు మీకు చాలా రియల్ టైం ప్రాబ్లమ్స్ అనేది కనెక్ట్ అవుతారు. సో రియల్ టైం ప్రాబ్లమ్స్ని పెట్టుకొని మీరైతే చేయండి. మీకు ఎట్లా ఉండాలంటే మీరు ఏవి నేర్చుకున్నా కూడా రియల్ టైం కనెక్ట్ అయ్యేట్టు నేర్చుకోండి. అంటే మీరు ఏం చేసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ టాపిక్ నేర్చుకున్నారు అనుకోండి, ఒక గ్లాస్లో వాటర్ పోస్తే గ్లాస్ అనేది మనకి వేరియబుల్ అని, వాటర్ అనేది వాల్యూ అని, అట్లా ఈ రియల్ టైమ్గా కన్వర్ట్ చేసుకొని మీరు నేర్చుకోండి. అట్లా నేర్చుకుంటే ఏమవుతుందంటే మీకు చాలా రోజులు గుర్తుంటుంది కాన్సెప్ట్. ఓకేనా? సో దీని మీద బాగా ఫోకస్ చేయండి. దీంతో పాటు మీరు ఏం నేర్చుకోవాలంటే వన్స్ ఊప్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీరు ఏం చేయండి అంటే ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ గురించి నేర్చుకోండి. ఫైల్ హ్యాండ్లింగ్లో మీరు ఏం నేర్చుకుంటారంటే ఒక ఫైల్ని ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా రీడ్ చేయాలి, ఎట్లా రైట్ చేయాలని చెప్పేసి నేర్చుకుంటారు. ఎర్రర్ హ్యాండ్లింగ్లో మీరు ఒక ఎక్సెప్షన్ వస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఫ్యూచర్లో ఒక ఎర్రర్ వస్తే ఎట్లా యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి మీరైతే నేర్చుకుంటారు అనమాట. సో ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంతవరకు అయితే మీకు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే కలెక్షన్ స్టార్ట్ చేయండి. కలెక్షన్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ అనమాట. లైక్ స్టాక్, క్యూ, లింక్ లిస్ట్, ఓకేనా, గ్రాఫ్స్, ట్రీస్, హీప్, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అయితే ఒకసారి టచ్ చేయండి. సో డిఎస్ఏ కూడా ఇంపార్టెంట్ జాబ్. సో దీన్ని కూడా ఒకసారి టచ్ చేయండి. సో ఇది అయిపోయిన తర్వాతకి మీరు నెక్స్ట్ ఏం చేయండి అంటే లైక్ వీటిని బేస్ చేసుకొని మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వచ్చు. లైక్ వీటిని బేస్ చేసుకొని మీరు ఏం చేయాలంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, దేని మీద ఫోకస్ చేయాలి అంటే ఇంతవరకు పర్ఫెక్ట్ అయితే మాకు ఇదేంటంటే బేసిక్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అనమాట ఇది జావా. సో అడ్వాన్స్ జావా నేర్చుకోవాలంటే మీకు పక్కగా జేడీబీసీ రావాలి. జేడీబీసీ అంటే జావా డేటాబేస్ కనెక్టివిటీ అనమాట. అంటే ఒక డేటాబేస్ని జావా యూజ్ చేసుకొని ఎట్లా కనెక్ట్ చేస్తాం, ఎందుకంటే డేటాబేస్లో ఉన్న మనం డేటాని ఎట్లా క్రెడ్ ఆపరేషన్స్ చేస్తాం, లైక్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ ఎట్లా చేస్తాం అనేది మీకు తెలియాలి. సో దానికోసం మీరు ఏం నేర్చుకోవాలంటే క్రెడ్ ఆపరేషన్స్ నేర్చుకోవాలి. దానికి మీరు జేడీబీసీ నేర్చుకోవాలన్నమాట. సో జేడీబీసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంటర్వ్యూలో మీకు అడుగుతారు, ఇది మాత్రం మర్చిపోకండి.
దీంతో పాటు మీరు ఏం చేయాలంటే మీరు ప్యారలల్గా కోడింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కొన్ని సైట్స్ అయితే చెప్తాను, లైక్ లీడ్ కోడ్ అని, హ్యాకర్ ర్యాంక్ అని చెప్పి, డబ్ల్యూ స్కూల్స్ అని, గీక్స్ ఫర్ గీక్స్ అని చెప్పేసి ఈ వెబ్సైట్స్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు జావాకి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే జేడీబీసీ నేర్చుకుంటారు కదా, జేడీబీసీ తర్వాతకి మీరు కొంచెం అడ్వాన్స్గా పోవాలంటే కాన్కరెన్సీ, జావా కాన్కరెన్సీ పైన ఫోకస్ చేయండి. సో జావా కాన్కరెన్సీ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి లైక్ జావా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ గురించి డిస్కస్ చేసుకోండి, అది కూడా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇంతవరకు ఓకే, బట్ మీరు మనసు ఫ్రేమ్వర్క్లో స్టెప్ అయితేనే మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే జావా నేర్చుకున్నారంటే గల్లీకి 10 మంది నేర్చుకుంటారు జావా, ఓకే. బట్ వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఫ్రేమ్వర్క్ రావాలి. సో అందరికి వచ్చు, అందరూ ఏమంటారు నాకు సి వచ్చు, C++ వచ్చు, జావా వచ్చు, పైథాన్ వచ్చు అంటారు. బట్ నీకు ఒక ఫ్రేమ్వర్క్ వస్తేనే నువ్వు అక్కడ నీకు వేడేజ్ పెరుగుతుంది రెజ్యూమేలో. సో నువ్వేం చేయాలంటే స్ప్రింగ్ పైన ఫోకస్ చేయి. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది బేసిక్గా దేన్ని లైక్ ఉంటుందంటే ఎంవీసీ ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. సో మోడల్, వ్యూ, కంట్రోల్ ఉంటారు. సో ఈ ఆర్కిటెక్చర్ పైన బాగా ఫోకస్ చేయి. ఈ ఆర్కిటెక్చర్ 4 అనేది నీకు రావాలి, ఓకేనా. స్ప్రింగ్ పైన బాగా ఫోకస్ చేయి. దాని తర్వాతకి హైబర్నెట్ కూడా నేర్చుకో, ఓకే. అండ్ ఓఆర్ఎం కూడా బాగా నేర్చుకో. ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓఆర్ఎం కూడా నేర్చుకో. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాతకి ఒకసారి లాస్ట్లో మైక్రో సర్వీసెస్ పైన కూడా ఒకసారి ఒక కన్నీ, ఎందుకంటే అది కూడా ఒక వెయిటేజ్గానే ఉంటుంది. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాతకి ఇంకా నీకు నార్మల్గా ఒక బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు జాబ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నువ్వేం చేస్తావంటే లైక్ ఒక ఎర్రర్ వస్తే ఎట్లా డీబగ్ చేయాలనేది, టెస్టింగ్ ఎట్లా చేయాలనేది కూడా నేర్చుకో. ఎందుకంటే నీకు ఒక డెవలపర్కి అనేవాడికి టెస్టింగ్ అనేది పక్కా రావాలి, ఓకే. లైక్ ఎర్రర్ వస్తే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లా డీబగ్ చేయాలి అనేది నీకు తెలియాలన్నమాట. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటిపైన ఫోకస్ చేయి, సరిపోతే మనకి బేసిక్గా. అండ్ దాని తర్వాతకి లైక్ నువ్వు ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయి. అండ్ గిటబ్లో చాలా కోడ్ ఉంటుంది జావాకి సంబంధించింది, స్ప్రింగ్ యూజ్ చేసుకున్నది, ఓకేనా. సో నువ్వు వీటిపైన చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసి అండ్ నీ రెజ్యూమే అప్డేట్ చేసుకో మంచిగా. అండ్ అదేవిధంగా కమ్యూనిటీలో నువ్వు ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నా ఆ యొక్క టోటల్ వర్క్ ఫ్లో అనేది, నువ్వు ప్రాక్టీస్ చేసే ఫ్లో అనేది కూడా లింక్డ్ఇన్లో అప్డేట్ చేసుకో. సో నీకు ఒక ప్రోగ్రెస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకో, ఇవన్నీ నేను చెప్పినా కదా, ఇవన్నీ కూడా నువ్వు ఓన్లీ వెబ్ సిరీస్ లాగా వీడియోస్ కంప్లీట్ చేస్తే అవ్వదు. నువ్వేం చేస్తావంటే టోటల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ నేర్చుకోవాలన్నమాట. అండ్ ఫ్రీ రిసోర్సెస్ వచ్చేసరికి మన ఛానల్లోనే జావా ఫుల్ కోర్స్ ఉంది, ఒకసారి చెక్ చేయి. అండ్ అదేవిధంగా అడ్వాన్స్ జావా కావాలంటే టెలిస్కో ఛానల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకో, అక్కడ నీకు ఫ్రీ కంటెంట్ దొరుకుతుంది. అండ్ మన ఛానల్ కూడా జావా ఫ్రీ కంటెంట్ దొరుకుతుంది. సో అక్కడ నుంచి కూడా నేర్చుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరైతే జావా నేర్చుకోవాలనుకున్నా వాళ్ళకి వీడియో షేర్ చేయి. అదేవిధంగా నువ్వు పైథాన్ నా దగ్గర నేర్చుకోవాలనుకుంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన నీట్గా స్టెప్ బై స్టెప్ నీకు లైక్ కామెంట్ సెక్షన్లో ఫ్రీ డెమో లింక్ ఇస్తా, ఒకసారి చెక్ చేయి. అండ్ నచ్చితేనే జాయిన్ అవ్వు.